హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజీ చిన్న వీడియోస్. ఈ వీడియో ఏంటంటే మా మిన్ను ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే అయితే ఫుల్ గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఎంజాయ్ చేశాము. మేమైతే బర్త్డే మా మిన్నుకు ఏ లోటు లేకుండా చేశామనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి. మా మమ్మీ, డాడీ, అన్నవాళ్ళు, అక్క వాళ్ళు, ఇక మరిది, అత్తమ్మ వాళ్ళు, మేమే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక గల్లీలో అక్క వాళ్ళు వచ్చిర్రు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మా మిన్ను బర్త్డేకి. డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాము. డెకరేషన్కి ఏమేమి కావాలో అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. డెకరేషన్ కూడా బాగా వచ్చింది, మాకైతే నచ్చింది. బెలూన్స్ అన్నీ మా ఆయననే ఊదితే నేను మొత్తం దాన్ని అతికిచ్చాను. తర్వాత అక్కడ మా మిన్నుతోనే ఫుల్ ఫొటోస్ దిగినాను, వీడియోస్ కూడా తీసాము. మా మిన్ను కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. కానీ కేక్ కట్ చేసే టైంలో మాత్రం కొంచెం ఏడ్చింది. ఇక డ్రెస్ వేయించిన తర్వాత ఆమెకి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ కొంచెం చీదరలాగా చేసింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. బర్త్డే ఎలా అయింది, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్ దిగుతుందో లేదో అని కేక్ కట్ చేయకముందే కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసినాము. మా మిన్ను డ్రెస్ వేయించి ఆ డెకరేషన్ మొత్తం మా ఆయన నేను ఇద్దరమే చేశాము. వంటలు కూడా నేను మా ఆయన ఇద్దరమే చేశాము. తర్వాత ఇక అత్తమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరూ వచ్చిర్రు. మా మమ్మీ, మా అత్తమ్మ ఇద్దరు కామెడీ చేసిర్రు గ్లాస్ పట్టుకొని. తర్వాత మా మిన్ను, మా మింటూ ఇద్దరు ఫోటోలు దిగిరు. మా మింటూని ఫోటో దిగురా చెల్లెతో అంటే అస్సలు దిగట్లే. అసలు ఆ టైంలో మా మిన్ను అయితే ఫుల్ ఏడ్చేసింది ఫోటోలు దిగే టైంలో.
ఆ డ్రెస్ వేయించిన తర్వాత ఏమనిపించిందో ఏమో తెలియట్లేదు, కానీ ఆ డ్రెస్లో మా మిన్ను ఎట్లుంది, బాగుందా, మీకు నచ్చిందా మా మిన్ను? నచ్చితే లైక్ చేయండి. కేక్ ఓపెన్ చేసాము. కేక్ అయితే స్టెప్ కేక్ తెప్పించాము. మా మింటూ బర్త్డే అప్పుడు కూడా 3 స్టెప్ తెప్పించాము, కానీ అది బర్త్డే కొంచెం గ్రాండ్గా చేసినాం కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి 3 స్టెప్ కేక్ తెప్పించాము. మా మిన్ను అప్పుడైతే ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇక తక్కువ మందినే వచ్చిర్రు, వాళ్ళకి సరిపోతుందని 2 స్టెప్ కేక్ మాత్రమే తెప్పించాము. అది కూడా మిగిలిపోయింది ఆ కేక్. ఇక బర్త్డే స్టార్ట్ అవుతుంది. మా డాడీ ఇక పట్టీలు తెచ్చిండు మా మిన్ను కోసం, పెడుతుండు అవి. మా అత్త మామలేమో చేతులకు బ్యాంగిల్స్, రింగ్ తెచ్చిర్రు. ఇక మరిది వాళ్ళు, అక్క వాళ్ళందరూ డ్రెస్ తెచ్చిర్రు మా మిన్ను కోసం. బర్త్డే అయితే మస్తు జరిగింది, నాకైతే నచ్చింది. తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఎంజాయ్ చేయడం అంటే ఇదేనేమో. మా ఇంట్లో ఒకటే ఆడపిల్ల అని ఇక మా అత్తమ్మ, మామయ్య, మా డాడీ వాళ్ళే కేక్ కట్ చేయించిర్రు. ఇక ఒక్కతే కదా బర్త్డే గ్రాండ్గా చేయొచ్చు కదా అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ వలన బర్త్డే కొంచెం ఇంట్లోనే చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా మిన్ను ఎట్లా ఏడుస్తుందో. తనైతే ఫుల్ ఏడ్చేసింది. ఆ కాళ్ళను, ఆ చేతులను పట్టుకుంటే ఫుల్ ఏడుస్తుంది. ఇక రోజు నా దగ్గరనే ఉండడం అలవాటు కదా, ఇక ఎవరబ్బా వీళ్ళు కొత్తగా వచ్చిర్రు అని ఇక ఎత్తుకునేటప్పుడు చిన్నపిల్లలు సహజంగా ఏడుస్తారు కదా, మమ్మీ వాళ్ళ దగ్గర అయితే ఉండిపోతారు, కానీ ఇక ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగా ఏడుస్తారు కదా, అదే పరిస్థితి అయింది మా మిన్నుది. నేను పెడుతుంటే కూడా నాకెళ్ళి చూస్తుంది, ఎత్తుకో మమ్మీ నన్ను ఎత్తుకో అన్నట్టు చూస్తుంది. కానీ అప్పుడు బర్త్డే అవుతుంది, ఇక మరి ఎత్తుకుంటే ఏం బాగుంటుందని ఇక ఎత్తుకోలేదు. ఇక వీళ్ళు మా మరిది వాళ్ళు. మా మిన్ను కోసం మా చెల్లె ఆ లైట్ తెచ్చింది, కానీ బర్త్డే అప్పుడు పెట్టడం మర్చిపోయాము. ఆ తర్వాత ఇక మా మరిది వాళ్ళు ఫొటోస్ దిగేటప్పుడు అది గుర్తుకొచ్చి పెట్టాము. ఇక మా మమ్మీ, మా డాడీ ఇక కేక్ కటింగ్కి రెడీ అయ్యారు, కేక్ కట్ చేస్తున్నారు. మా మిన్నుతో కేక్ కట్టించిస్తున్నారు మా మమ్మీ, మా డాడీ, మా అత్తమ్మ వాళ్ళు. ఇక తనైతే కేక్ కట్ చేస్తుంది మొత్తం, ఇక ఆమె చేతులు పట్టుకొని ఇక తనని కేక్ తినిపిస్తుంది మా అత్తమ్మ. ఇక తింటలేదు అసలే, కొంచెం పెట్టింది మా అత్తమ్మ, అయితే వామిటింగ్ చేసుకున్నది. తనకి ఎందుకో ఏమో ఏం పెట్టినా అసలు పడదు, స్మెల్ చూస్తుంది ఫస్ట్ మా మిన్ను అయితే. మీ పిల్లలు ఏం చూస్తారో కామెంట్ చేయండి. స్మెల్ చూసి తింటుంది మా మిన్ను, ఏమైనా సరే ఏదైనా పెడితే అదే చేస్తుంది. ఇక మా మిన్ను తినట్లేదని మా డాడేమో మా మామకు పెడుతుండు. ఇక అందరు అక్కడ కామెంట్ చేసిర్రు, మిన్ను బర్త్డేనా మా మామయ్య బర్త్డేనా అని. మేమైతే ఆ టైంలో ఫుల్ నవ్వినాము. ఈ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక మా మిన్నుకు కొన్ని వీడియోస్, ఫొటోస్ దింపుదామని కేక్ దగ్గర నిల్చోబెడితే తను కేక్ని గుంజుకుంటుంది. మేమేమో వద్దంటున్నాం, అయినా సరే తను కేకే కావాలంటుంది. ఇక భయపడ్డదో ఏమో తెలియదు, కానీ ఇక తర్వాత నా దగ్గరకు వచ్చేసింది. ఫొటోస్ అవన్నీ దిగు అంటే అస్సలు దిగట్లే, ఫుల్ ఏడుస్తుంది. అయినా సరే మెమొరీస్ కోసం కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసినాము మా మిన్నుని. ఇక తర్వాత అక్క వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు.
అక్క వాళ్ళు, ఇటు మా అత్తమ్మ వాళ్ళు, మా చెల్లె హాయ్ చెప్తుంది మీకు, మా అక్క, ఇక మా మరిది మీకు స్వీట్ ఇస్తుండు. మా మరిది తను మా కోడలు, ఇద్దరు కోడళ్ళు, ఆడ బర్త్డే డెకరేషన్. ఇక మా అక్క వాళ్ళు మిన్నుకి గిఫ్ట్ ఇస్తున్నారు, డ్రెస్. బర్త్డే కేక్ అయిపోయింది. ఇక తినడం స్టార్ట్ చేసినాము. బర్త్డేకి ఏం చేసిన అంటే వైట్ రైస్ చేసిన, చికెన్ కర్రీ వండిన, సాంబార్ చేసిన. నేను ఒక్కదాన్నే అందరికీ చేయాలంటే నాకు కష్టమైంది. ఇక సాటర్డే మా మరిది తినడు. ఇక మా మమ్మీ వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత మా మరిది వాళ్ళు తిన్నారు. మా మరిది వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత మా డాడీ, మా అన్న వాళ్ళందరూ తినరు. లాస్ట్కి నేను తినేసరికి 12 అయ్యింది. అటు కొంచెమే తిన్నాను. 12 లోపలకి ఏం తినాలి.